స్వామి వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో అమెరికా సోదర సోదరీమణులారా అని అన్న వెంటనే ఆ సభలోని వారంతా నుంచుని తమ గౌరవాన్ని తెలియజేశారు. అయితే స్వామీజీకి లభించిన ఈ గౌరవం వెనుకున్న కారణం కేవలం సోదరభావం వ్యక్తం చేయడమే కాదు. మరి అసలు కారణం ఏమిటి? అలాగే ఆయన అమెరికాలోనూ లండన్లోనూ భారతదేశ గొప్పతనాన్ని గురించి ఏం తెలియజేశారు? ఆ దేశాల్లో స్వామీజీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? స్వామీజీ విదేశీ పర్యటన వలన భారతదేశానికి కలిగిన లాభం ఏమిటి? ఇప్పుడు మనం ఈ విశేషాలన్నిటి గురించి తెలుసుకుందాం. స్వామీజీ భారతదేశం అంతటా పర్యటిస్తున్నప్పుడు అమెరికాలో చికాగోలో జరిగే సర్వమత సమ్మేళనము అనగా అన్ని మతాల పెద్దల సమావేశము యొక్క ప్రకటన వెలువడింది. స్వామీజీ వ్యక్తిత్వము, జ్ఞానము వల్ల ప్రభావితులైన మహారాజులు, విద్యావంతులు స్వామీజీని చికాగో సమ్మేళనమునకు వెళ్ళమని కోరారు. గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస స్వామీజీకి దర్శనమిచ్చి, ఆ సభ నీకోసమే జరుగుతున్నది, తప్పక వెళ్ళు అని చెప్పారు. స్వామీజీ సోదర శిష్యుల ద్వారా మాతృమూర్తి శారదాదేవిని అనుమతి అడిగారు. మాతృమూర్తి తమ అంగీకారాన్ని తెలిపి ఆ శిష్యులు అందించారు. స్వామీజీ తాను సామాన్య జనం కొరకు విదేశాలకు వెళ్తున్నాను కనుక వారు ఇచ్చిన డబ్బుతోనే వెళ్తానని అన్నారు. అలా పేదలు, సామాన్యులు స్వామీజీ పట్ల విశ్వాసంతో ఇచ్చిన డబ్బుతో ముంబై నుంచి ఓడలో బయలుదేరి జపాన్ మీదుగా అమెరికా వెళ్లారు. స్వామీజీ అమెరికా వెళ్తున్నప్పుడు ఓడ ఎక్కిన వెంటనే కలిగిన మనోభావాలను ఈ విధంగా తెలియజేశారు. నేను త్యాగభూమి నుండి భోగభూమికి వెళ్తున్నాను. మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు, భక్తులు, ముక్తులు జన్మించిన పవిత్ర దేశం నుండి సుఖ సంపదల కోసం తపించే అమెరికాకు వెళ్తున్నాను. భారతీయ నాగరికతను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆ దేశానికి అందిస్తాను. భారతదేశానికి ఆ దేశ ఆర్థిక సహాయాన్ని తెస్తాను. ఇది అంత సులభంగా జరిగే పని కాదు. ఇక మీదట నా జీవిత పర్యంతం కఠోర పరిశ్రమ చేస్తాను. విదేశాల్లో భారతీయ ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తాను. భారతీయ పేద ప్రజానీకం కోసం అక్కడ నిధులు సేకరించి మాతృదేశానికి తిరిగి వస్తాను. ఆ తరువాత పేదల కోసం సంస్థలు నెలకొల్పి వాటి కోసం విశ్రాంతి లేకుండా శ్రమిస్తాను. జగజ్జనని బిడ్డగా, గురుదేవుల శిష్యునిగా నా కార్యాన్ని నిర్వర్తిస్తాను. స్వామీజీ ఇంత గొప్ప ఆశయంతో కేవలం మాతృదేశంపై ప్రేమను మాత్రమే తీసుకుని తన 32వ ఏట ఒంటరిగా అమెరికా వెళ్లారు. స్వామీజీకి ఇచ్చిపుచ్చుకోవడాలు, బేరసారాలు తెలియకపోవడంతో వాంకువర్లో ఓడ దిగినప్పటి నుండి కూలీవాళ్లు, హోటల్ వాళ్ళు అందరూ ఆయన్ను మోసం చేశారు. స్వామీజీ తనతో తెచ్చుకున్న కొంచెం డబ్బు ఖర్చయిపోయింది. ఇంతలో చికాగో సభ సెప్టెంబర్కు వాయిదా పడింది. స్వామీజీ వద్ద సర్వమత సభలో పాల్గొనడానికి పరిచయ పత్రం లేదు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. కానీ స్వామీజీ వద్ద భగవంతుని పట్ల విశ్వాసం మరియు ఆత్మవిశ్వాసం ఉన్నాయి. భగవంతుడని శక్తిని విశ్వసించి కేవలం ఆయన అనుగ్రహంపై ఆధారపడి జీవించేవారు ఎప్పుడూ భగవంతుని అదృశ్య హస్తం సహాయంతో ముందుకు సాగుతారు. రైలులో స్వామీజీతో పాటు ప్రయాణం చేసిన తోటి ప్రయాణికులు స్వామీజీకి వారి ఇంట ఆతిథ్యం ఇచ్చారు. వారి ద్వారానే ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్తో పరిచయం అయింది. స్వామీజీతో కొద్దిసేపు మాట్లాడగానే ఆయన గొప్పదనం రైట్కు తెలిసింది. ప్రొఫెసర్ స్వామీజీతో, మీ గురించి అమెరికా తెలుసుకోవాలంటే మీరు సర్వమత సమ్మేళనంలో పాల్గొనాలి అని అన్నారు. స్వామీజీ తనకు పరిచయ పత్రం ఇవ్వమని అడిగినప్పుడు, స్వామీజీ మీకు యోగ్యతా పత్రమా? సూర్యుడు ప్రకాశించడానికి యోగ్యతా పత్రం అడిగినట్లుగా ఉంది అని అన్నాడు. స్వామీజీ వద్ద డబ్బు లేదని తెలుసుకుని
చికాగో చేరటానికి డబ్బు సర్వమత సమ్మేళనము అధ్యక్షుడు ఆయన డాక్టర్ బారోస్కు ఉత్తరము వ్రాసి ఇచ్చాడు. స్వామీజీ చికాగో వెళ్ళడానికి ముందే అనేకులు స్వామీజీని కలుసుకున్నారు. 3 వారాల్లో 11 ప్రసంగాలు చేశారు. చర్చ్ ఫాదర్స్తోనూ, చెరసాలలో ఖైదీలతోనూ, మహిళా మండలి వారితోనూ, పిల్లలతోనూ, పెద్దలతోనూ మాట్లాడారు. దేశంలోని పలువురు మేధావులను ఆకట్టుకోగలిగారు. స్వామీజీ చికాగో చేరినప్పుడు రాత్రి అయ్యింది. ఆయనను నల్లజాతి వారు అనుకుని అక్కడ ఎవరూ ఆయనకు సహాయపడలేదు. దానితో ఆ రాత్రంతా ఒక రైలు పెట్టెలో గడిపారు. ఇక సర్వమత సమ్మేళనము ప్రారంభమయ్యింది. స్వామీజీ కంటే ముందు చాలామంది ఉపన్యాసం ఇచ్చారు. తూర్పు దేశాలైన శ్రీలంక నుంచి, భారతదేశం నుంచి కూడా స్వామీజీ కాక మరికొందరు మాట్లాడారు. 4,000 మంది ఒకేసారి కూర్చొని ఉన్న కొలంబస్ హాల్లో జరిగిన సర్వమత సమ్మేళనములో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన స్వామీజీ మొదటి ఉపన్యాసంలోని కొన్ని భాగాలను ఇప్పుడు చూద్దాం. చికాగోలో స్వామీజీ ఇచ్చిన మొదటి ఉపన్యాసంలో అమెరికా దేశంలోని సోదర సోదరీమణులారా అని సంబోధించగానే అందరూ లేచి నుంచుని ఆనందంతో 3 నిమిషాలు చప్పట్లు వర్షించారు. దానికి కారణం కేవలం సోదరభావం వ్యక్తపరచడం కాదు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎందరో సోదరభావం గురించి ప్రసంగించారు. ఆయనకు లభించిన గౌరవమునకు ఏకైక కారణము ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి, బ్రహ్మచర్యంలోని శక్తి. ఆ ప్రసంగం తరువాత స్త్రీలు, పురుషులు అందరూ ఆయన దగ్గరకు రావాలని, కలుసుకోవాలని చూశారు. ఒక్కసారిగా ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. పత్రికలన్నీ ఆయనను కొనియాడాయి. కానీ ఆ కీర్తి కొరకు ఆయన పొంగిపోలేదు. ఆ దేశంలో తన బస చేసిన చోట ఖరీదైన పట్టుపరుపులు ఉన్నప్పటికీ వాటిపై ఆయన పడుకోలేకపోయారు. భారతదేశంలోని నిరుపేదల కోసం ఆయన హృదయం తప్పించింది. పేదరికంలో ఉన్న తన సోదర భారతీయుల్ని తలుచుకుని ఆయన కన్నీరు కార్చారు. కటిక నేలపైన ఆయన ఎన్నోసార్లు విశ్రమించారు. ఆ తరువాత సమ్మేళనం జరిగిన 17 రోజుల్లోనూ స్వామీజీ ఎన్నోసార్లు ఉపన్యాసం ఇచ్చారు. భగవంతునిపై ప్రేమ, భారతదేశంలోని ఆధునిక మతాలు, హిందూ మత సారాంశం వంటి అనేక అంశాలపై ప్రసంగాలు చేశారు. వేదిక మీద ఎవరైనా అర్థం లేకుండా ప్రసంగిస్తున్నప్పుడు 100 మంది వెళ్ళిపోయేవారు. వెంటనే కార్యనిర్వాహకుడు లేచి ఆ రోజు ఆఖరి ప్రసంగం స్వామి వివేకానంద ఇస్తారని చెప్పేవాడు. బయటకు వెళ్తున్న జనం వెనక్కి తిరిగి వచ్చి అన్ని ఉపన్యాసాలను భరిస్తూ కూర్చుని వినేవారు. రామకృష్ణులు తమ జీవితము ద్వారా నిరూపించిన సత్యము, మతములన్నీ భగవంతుని చేరు వేరువేరు మార్గములని, మానవులు పాపులు కాదు, మానవులంటే అమృత పుత్రులని, భారతదేశానికి వేరే దేశాల నుంచి వచ్చి ఎవ్వరూ ఆధ్యాత్మికతను బోధించనవసరం లేదు, భారతదేశమే ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధిస్తుంది అని చెప్పారు. కానీ స్వామీజీ అమెరికాలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అమెరికా ప్రజలు నల్లజాతి వారిని చాలా బాధ పెట్టేవారు. వారిని అసలు గౌరవించేవారు కాదు.
ఇంకా ఎన్నో దురాచారాలు నాడు పశ్చిమ దేశాల్లో ఉన్నాయి. స్వామీజీ వాటి అన్నింటినీ ధైర్యంగా విమర్శించేవారు. అలాగే వారి మతములోని లోపాలను చెప్పడం చాలామందికి నచ్చలేదు. దానితో స్వామీజీ మీద కోపంతో, అసూయతో పత్రికలలో ఆయనపై ఎంతో చెడ్డగా వ్రాసేవారు. ఒకసారి ఆయన రోడ్డు మీద వెళ్తుంటే బొగ్గులను విసిరారు. మరొక చోట ఆయన ఉపన్యాసం చెబుతూ ఉంటే తుపాకులు పేలసాగాయి. కానీ ఆయన ఉపన్యాసం ఆపలేదు. ఆ తూటాలు స్వామీజీ చెవుల పక్క నుండి దూసుకుని వెళ్ళాయి. కొద్దిసేపు అయ్యాక వారు ఓడిపోయామని గ్రహించి వెళ్ళిపోయారు. కొందరు స్వామీజీ తర్వాత రోజు ఎవరింటికి అతిథిగా వెళ్తారో, ఏ ప్రదేశానికి వెళ్తారో అక్కడ ఇంటింటికి వెళ్ళి స్వామీజీ గురించి చెడ్డగా చెప్పేవారు. స్వామీజీ అన్నీ జగన్మాత సంకల్పం ప్రకారం జరుగుతాయని, తనని విమర్శించే వారిలో కూడా భగవంతుడున్నాడని అన్నీ సహనంతో భరించేవారు. స్వామీజీపై చెడ్డ మాటలు విని ఆయనను నిందించిన వారు, అవమానించిన వారు తరువాత కాలంలో ఆయన గొప్పదనం గుర్తించి క్షమించమని అడగడం జరుగుతూ ఉండేది. స్వామి వివేకానంద అమెరికా 2 సార్లు వెళ్లారు, ఇంగ్లాండ్ వెళ్లారు. వారి అభివృద్ధికి కారణము సైన్స్ అని గుర్తించారు. ఆ దేశాలలో వలె భారతదేశంలో స్త్రీ విద్య వ్యాప్తి చెందాలని, పిల్లలందరికీ విద్య అందాలని ఆశించారు. ఎంతోమంది గొప్పవారిని తమ మాటల ద్వారా ప్రభావితం చేశారు. తమ ప్రసంగాల ద్వారా, ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా ఎంతోమందికి వేదాంతాన్ని బోధించారు. ఎంతోమంది ధనవంతులు ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయన మాటలు విన్నారు. విదేశీయులు కొందరు ఆయన వద్ద మంత్రదీక్ష తీసుకున్నారు. న్యూయార్క్లోనూ, లండన్లోనూ 2 వేదాంత కేంద్రాలను నెలకొల్పారు. ఎంతోమంది వారి శిష్యులయ్యారు. వారిలో కొంతమంది తర్వాత కాలంలో భారతదేశానికి వచ్చి హిందువులుగా మారారు. ఆయన శిష్యులు భారతదేశంలో రామకృష్ణ మఠం సేవలు అన్ని చోట్ల విస్తరించడానికి కారణమయ్యారు. ఎందరో శిష్యులు ఎన్నో సేవలలో పాల్గొన్నారు. స్వామీజీ పాశ్చాత్య దేశాలలో ఘన విజయం సాధించినప్పుడే భారత జాతి మేల్కొనసాగింది. ఆయన భారతదేశం తిరిగి వచ్చాక అన్ని చోట్ల గొప్ప స్వాగతం లభించింది. కలకత్తా, చెన్నై ఎక్కడైనా ఆయన ప్రసంగానికి 1000 మంది వచ్చేవారు. మైకు లేకపోయినా గొప్ప స్వరంతో మాట్లాడేవారు. కేవలం విదేశాలలో ఉన్నదే గొప్ప అని, భారతదేశంలో ఏమీ లేదనే భావంతో, ఆత్మనూన్యతా భావంతో ఉన్న భారతీయులకు భారతదేశము యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పారు. బానిసత్వముతోనూ సోమరితనంతోనూ ఉన్న మన దేశ యువకులకు లేవండి, మేల్కొనండి అని సింహగర్జన చేస్తూ మేల్కొల్పారు. వారిలో ఉన్న శక్తిని, సాహసాన్ని మేల్కొల్పారు. ఆ జాగృతి భారత స్వతంత్రానికి కారణమయ్యిందని సుభాష్ చంద్రబోస్, రాజాజీ, గాంధీ, నెహ్రూ వంటి దేశ నాయకులు అన్నారు. స్వామీజీ ప్రసంగాలు పుస్తకాల రూపంలో వెలువడి నాటికి నేటికి జ్ఞానాన్ని అందిస్తున్నాయి. స్వామీజీ స్థాపించిన రామకృష్ణ మిషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నాటి నుంచి నేటి వరకు చేస్తున్నది. స్వామి వివేకానంద చివరి 5 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడినప్పటికీ తన జీవితం చివరి వరకు విశ్రాంతి లేకుండా తన కార్యమును నిర్వర్తిస్తూ తన 39వ ఏట భగవంతునిలో ఐక్యమయ్యారు. అద్భుతాలను సాధించడానికి కావలసింది దృఢమైన నమ్మకం అని తన ఆచరణ ద్వారా నిరూపించిన స్వామి వివేకానంద బోధనలు పాటించి ఆదర్శవంతమైన జీవితం సాగిద్దాం. జై సాయిరాం.